హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. గత కొన్ని రోజులుగా ఏలూరులో సందడి చేస్తున్న కార్తీక మాసం అనుభోజనాలు. ఈరోజైతే మనమైతే వచ్చేసాము ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ వారు నిర్వహించుకున్న కార్తీక మాసం అనుభోజనాలకి. ఎన్నో సమస్యలు, ఎన్నో జాబ్ టెన్షన్స్ కానీ, ఎన్నో ప్రాబ్లమ్స్. బట్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, కుటుంబ సభ్యులు కానీ అందరూ ఎదురు చూసేది ఈ వనభోజనాల కోసమే. ఎన్ని సమస్యలు ఉన్నా సరే అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి, ఎప్పుడూ కలవని మనుషులు ఈనాడు మీట్ అవ్వడానికి, పిల్లల నుంచి పెద్దల వరకు కుటుంబ సభ్యులతో, ఆఫీస్ స్టాఫ్లతో అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి ఈ వనభోజనాలకు అయితే వచ్చేసారు. ఏపీ ఎన్జిఓస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈరోజు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వారితో మన ఎంటీవీ కూడా కలిసి సందడి చేయడానికి మనమైతే వచ్చేసాం. కాదని నా ఉద్దేశం. ఎందుకంటే సరిగా ఎవరో ఒకళ్ళని అక్కడ తీసుకెళ్ళి ఆ మీటింగ్ అయితే కంపల్సరీగా అటెండ్ చేయాలి. మరి అలాంటి పరిస్థితిని దయచేసి పునరావృతం చేయొద్దని నాకు, ఎందుకంటే ఈ సంఘం మీద ఉన్న మమకారంతో చెప్తున్నాను. సంఘంలో వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు, మనకు అందరికీ కుటుంబ సభ్యులతో గడిపే పరిస్థితి ఉండదు. కానీ ఆ పరిస్థితులను అధిగమించి ఒక సంఘ సభ్యులకి, ఉద్యోగులకి సేవ చేసే ఆనందం నిజంగా రిటైర్మెంట్ రోజున మా ఆయన నన్ను సరిగ్గా చూడలేదు, ఇక నుంచి సరిగ్గా చూసుకుంటాడా అనే పరిస్థితిలో ఈ సంఘ నాయకులు అందరూ ఉన్నారు. ఇప్పుడు అందులో నేను కూడా ఒకడిని. ఈ సంఘం కోసం మరి ప్రత్యేకంగా పాటుపడుతున్నాం అంటే దానికి మీరందరూ కూడా మీకున్న స్థాయిలో మీరు చేయండి. ఖచ్చితంగా మీ జిల్లా సంఘం నుంచి మేము ఎప్పుడూ కూడా మీకు అందుబాటుకి 100 రూపాయలు సబ్స్క్రిప్షన్ కట్టలేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ప్రతి వాళ్ళు నాకు డిఏ రావట్లేదు, మీరేం చేస్తున్నారు, నాయకత్వం ఏం చేస్తుంది, 20,000 30,000 వసూలు అయింది సార్ మా డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి ఇవ్వడం కరెక్ట్ కాదు. మీరు ఎవరైతే అధ్యక్ష కార్యదర్శులు అనేక మంది వాళ్ళకి ఇబ్బందులు మొదలైనవి, వాళ్ళని మనం ఓన్ చేసుకోవాలి. మీ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో కానీ, తాలూకాల్లో, లేకపోతే సిటీస్లో అయితే మీరెవరో అతనికి తెలుస్తారు. అప్పుడు ఆ ఇంటరాక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా సంఘం బలోపేతం అవడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఉంటుంది, కారణం ఉంటుంది. దాన్ని ఆ మెంబర్షిప్ డ్రైవ్ని ఖచ్చితంగా మీరు 3 సంవత్సరాల అడుగులో మీరు ఉండండి అని చెప్పి మీరు పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి వస్తుంది ఏపీ ఎన్జిఓ సమాచారం అనేది. ఎన్జిఓ సమాచారం, ఆ ఎన్జిఓ సమాచారం అనేది ప్రత్యేకంగా దీని మీద దాన్ని డ్రైవ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ ఎన్జిఓ సమాచార వేదిక కూడా రామారావు గారు ఏర్పాటు చేశారు. మరి పూర్తి చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే వసూలు చేయండి, లేకపోతే తర్వాత వాళ్ళు వచ్చేలా జమ చేసేలా చూడండి. ఎందుకంటే సంఘాలు కూడా ఉన్నాయి, మెంబర్షిప్ ఉన్నాయి. అంటే ఈ సాగాలి కార్యక్రమాలు చేయాలి అంటే మెంబర్షిప్ ఉండాలి. పైగా ఆ ఇచ్చే 100 రూపాయలు కూడా దయచేసి ఆ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ, చేసిన తర్వాత ఈసీ మీటింగ్ మనకి జరగలేదు. అందుకని ఆయన కూడా మరి ఉచిత రీతిని మనం ఇక్కడ సత్కరించాల్సిన బాధ్యత ఈ సంఘం సగం ఎత్తున్నారంటమ్మా. ఓకే, మీరు అందరూ వచ్చారు కదా, ఎందుకని వచ్చారు మీరు? ఎందుకని వచ్చారు? రివర్స్ పిఆర్సీ ఇస్తున్నారు. 27% ఐఆర్ తీసుకుని 23%ని ఫిట్మెంట్గా చూపించి మన జీతాలని ఎన్నడూ లేని విధంగా తగ్గించి వాళ్ళే పిఆర్సీని కూడా ఫార్ములాని వాళ్ళే తయారు చేసి అకౌంట్స్లో జమ చేస్తారు డబ్బుని. లేకపోతే మన ఆఫీసులో మన గుమస్తా గారు పిఆర్సీ జీవో రాగానే మన గుమస్తా గారు ఆయన మన పిఆర్సీని మరి ఎంత కట్టాలో ఏంటో చెప్పి మళ్ళీ సూపరింటెండెంట్ గారికి పెట్టి ఆ కన్సర్న్ డీడీఓతో సంతకం తీసుకుని మన పేని ఫిక్స్ చేసేవారు. అలాంటి కార్యక్రమాన్ని పూర్తిగా సుమోటోగా రద్దు చేసేసి వాళ్ళంతా వాళ్ళే సిఎఫ్ఎంఎస్లో ఇదిగో మీకు జీతం ఎంత అని చెప్పి వేసేసిన పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. తర్వాత మనం జీపీఎఫ్ పెడితే ఎప్పుడన్నా ఏ రోజన్నా జీపీఎఫ్ రాని పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? 2019కి ముందు, 2020కి ముందు. పోనీ కరోనా వచ్చింది. కరోనాలో కష్టపడిన వాళ్ళు ఎవరు? కరోనాలో కష్టపడింది అంతా కూడా మెడికల్ ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, పోలీస్ యంత్రాంగం. మిగతా ఉద్యోగులకి డైరెక్ట్గా పాత్ర లేకపోయినా పంచాయతీ కార్యదర్శులు కానీ, శానిటేషన్ విషయంలో కానీ, ముఖ్యంగా డాక్టర్స్, అలాగే మెడికల్ సిబ్బంది మరి ఎంతమంది చనిపోయారు కరోనాలో? కరోనాలో చనిపోయిన అందరికీ కూడా కారుణ్య నియామకాలు వెంటనే ఇచ్చేస్తున్నారు. ఈ రోజుకి కూడా చాలామందికి కారుణ్య నియామకాలు ఇవ్వాల, దానికి ఏదో సాగు చూపుతూ ఉన్నారు. కొంతమంది చెప్పాలంటే కనుక మన ఉదాహరణ
నర్సింగ్ అసోసియేషన్. ఈ గే సంఘం ప్రతినిధులు ఎంత మైండ్ గేమ్ ఆడారంటే కనుక మన జిల్లాలో నర్సింగ్ అసోసియేషన్కి ఏపీ ఎన్జిఓ సంఘంకి నర్సింగ్ అసోసియేషన్ తాకట్టు పెట్టేస్తున్నారంట ఇప్పుడున్న ప్రతినిధులు అని చెప్పేసి రకరకాలుగా, అంటే ఏపీ ఎన్జిఓ సంఘాన్ని ఇబ్బంది పెట్టే విధంగా గే సంఘ రాష్ట్ర ప్రతినిధులు ప్రయాణం చేశారు ఇక్కడ. అయినా సరే మన వాళ్ళు దాన్ని ధీటుగా ఎదుర్కొని గెలిచి వచ్చారు. ఇక్కడ గెలవడే కాకుండా మళ్ళీ రాష్ట్రంలో కూడా మన ప్రతినిధులకు ఇద్దరు ఈ జిల్లా నుంచి ఎలక్ట్ అయ్యారు. ఈ రోజున వాళ్ళు మరొక్కసారి అభినందిస్తున్నాం. చెప్పాలంటే కనుక ఈ రోజున మళ్ళీ మనతో కలిసి మొన్నటి వరకు సంఘాన్ని విమర్శించి మనతో కలిసి ప్రయాణం కలుపుకొని ఏపీ ఎన్జిఓ సంఘమే మంచి నాయకత్వం అని మనం అందరం నిరూపించాలని కోరుకుంటున్నాం. సన్మానం ఉందని అందరూ ఒక ప్రశ్న కూర్చుంటే కనుక ఇప్పుడు మన పంతనాశ్వర సన్మానం ఉంది, అది అయిపోయిన తర్వాత మీరు అందరికీ వెళ్ళిపోయి పర్లేదు. కోపం పన్న సన్మానం ఉంది, అది కంప్లీట్ చేస్తాం. ఒక సమస్య వచ్చిందండి. అదేంటంటే మా ప్రపోజల్ హాయ్ హలో, ఇప్పుడు మనమైతే వచ్చేసాము ఏపీ ఎంజిఓ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా యాడ్ అయ్యి ఈ పార్టీని అయితే ఎంజాయ్ చేసేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? ఉమా. ఉమా. ఇప్పుడు మీరు కార్తీక మాసాలకి ఇదే ఫస్ట్ ట్రిప్పా లేకపోతే ఇది మీ ఓన్లీ కంపెనీ తరపు కానీ ఆఫీస్ తరపు కానీ అసోసియేషన్ తరపు ట్రిప్పా? చాలా వెళ్ళాము. చాలా వెళ్ళారు. ఇప్పుడైతే ఎక్సైట్మెంట్ ఉన్నారా? చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాం. ఎందుకంటే మ్యాక్సిమం అందరు లేడీస్ ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటారు. అవును. అంటే కొంచెం బాయ్స్ ఉన్నా పిల్లలు ఉన్నా కొంచెం నర్వస్గా ఉంటుంది. అన్ని వదిలేస్తారు, ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా కోసం ఈ ఎంజాయ్మెంట్ లో ఒక పాట పాడండి. పాడండి, పర్లా పాడండి. మీకు ఏది వస్తే ఒక పాట, ఒక పాట. ఏం పాట పాడాలండి? పాట పాడమంటున్నారు, ఇంకా అడగగానే వచ్చి మీ సాంగ్ పాడని సిద్ధం అన్నారు మేడం. ఒక పాట. ఎదారి సిన్నోడు మనసే లాగేసిండు నా మనసే లాగేసిండు. లగ్గం ఎప్పుడు రా మావ అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజే లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా రతమ్మ చెప్పవే రావమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. వావ్, క్లాప్స్ కొట్టాలి అందరూ ఒకసారి. ఇంకొకరికి. హాయ్ మ్యామ్. హాయ్ సార్. మీ పేరు? భవానీ. భవానీ గారు, మీరు ఏ డిపార్ట్మెంట్ వచ్చారు? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చారు. మీరైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నారా? యా. ఒక టాస్క్ ఇస్తా, చేస్తారా? ఒక టాస్క్. ఎనీ ఈజీ టాస్క్? యా, ఎనీ ఫేమస్ స్టెప్స్. ఓన్లీ సిట్టింగ్ యాజ్. ఓన్లీ సిట్టింగ్ యాజ్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు పుష్ప సినిమా వస్తుందిగా 5th న. ఓకే. దాన్ని మన పుష్ప అనగానే ఫస్ట్ మనకి ఏ మ్యానరిజం వస్తుంది? ఒక్కసారి క్యామ్ వేసుకోండి ఒకసారి. తగ్గేదేలే. నెక్స్ట్ మ్యామ్ మేము కూడా తగ్గేదేలే. తగ్గేదేలే. మీరు కూడా తగ్గేదేలే. మేడం మేడం నవ్వేస్తున్నారు. తగ్గేదేలే. వద్దు చెప్పలేదు. పర్లేదు చెప్పండి. తగ్గేదేలే మేడం. తగ్గేదేలే. తగ్గేదేలే. సమస్యలు కూడా మేడం తగ్గేదే లేదా. టాపిక్ వచ్చేసింది కాబట్టి ఆ పుష్ప నుంచే 1 వచ్చేసింది, 2 వచ్చింది, ఆల్మోస్ట్ సాంగ్స్ అని రిలీజ్ అయిపోయినాయి. ఒక సాంగ్స్ వీళ్ళతో పాడించేద్దాం. హాయ్ మ్యామ్. పుష్ప 2 ఎక్సైట్మెంట్ ఉన్నారా? ఒక్కసారి మా కోసం తగ్గేదేలే. 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 యాక్షన్. తగ్గేదేలే. తగ్గేదేలే అన్నారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్. తగ్గేదేలే. క్లాప్స్ కొట్టండి మరి ఒకసారి. పుష్పాంజలి ఒక్కటే
ఎందుకంటే అప్గ్రేడేషన్ విషయంలో గత 10 ఏళ్ల బట్టి తగ్గేదేలే. పుష్ప నుంచి. కానీ వాళ్ళకి కూడా అది కనీసం తగ్గేదేలే. కాగితాల రూపంలో రావడం పుష్ప తప్ప నుంచి తగ్గేదేలే. పుష్ప నుంచి తగ్గేదే లేదా. సరే పుష్ప అయిపోయారు, ఇప్పుడు నెక్స్ట్ టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు కాబట్టి మేడం హెచ్చుకే పరిస్థితి ఉంది తప్ప ఇప్పుడు కూడా మేడం పర్లేదు చెప్పండి అంతే. ఇలా మీరు టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో ఏంటి? దిగిన పరిస్థితి కూడా లేదు. టాలీవుడ్ లోనా? టాలీవుడ్ లో అలాంటి పరిస్థితి ఉంది. అలాగే మరి సౌందర్య. డాక్టర్ విషయంలో హీరో హీరో హీరోనా? హీరో. నాగార్జున. నాగార్జున. మరి హీరోయిన్ ఆ అబౌట్ కూడా చెప్పాలి, ఎందుకు లేకపోతే బాగుంటాడు. బాగుంటాడు? మన్మధుడు. మన్మధుడు. మేడం మీ ఫేవరెట్ హీరో? చిరంజీవి. చిరంజీవి గారు. అబౌట్ ఎందుకు? బంగారం అడ్డు పెట్టుకుని ఉంటారు కదా. అందరికి మంచిగానే ఉంటాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క, నాకైతే చిరంజీవిలో నాకైతే డాన్స్ అంటే ఇష్టం. అలా మీకు? డాన్స్. డాన్స్. ఓకే. ఓకే మేడం మీకు మీ ఫేవరెట్? వచ్చినప్పుడు కూడా మేడం మీ ఫేవరెట్ ఎవరు లేరనుకుంటా. మేడం మీ ఫేవరెట్ హీరో? నాని. నాని. ఇప్పుడు నువ్వు నేచురల్ స్టార్ నాని. నేచురల్ స్టార్ నాని నుంచి మూవీ నుంచి సినిమా కానీ ఏదన్నాడు ఒక డైలాగ్ బంగారం ఉనికి ఏదన్నా ఓకే, ఒక మ్యానరిజం లేకపోతే నానిలో మీకు నచ్చేది? బంగారం ఉనికి కూడా నాని అని ఫేవరెట్ అన్నారు, జస్ట్ ఏంటి సింప్లిసిటీయా? మేడం యువర్ ఫేవరెట్ హీరో? హీరో ఏమో గానీ ఓ డైలాగ్ చెప్పనా? చెప్పండి. ఇదిగో, ఈ కాలు నాదే, ఓకే. ఈ కాలు నాదే, నా కాలు మీద నేనే కాలు వేసుకున్నా. అంతే. సూపర్ ఎక్సైట్మెంట్ గా ఉన్నారు బంగారు భద్రత మేడం. ఒక్కసారి మీరు వస్తే మా దగ్గరికి, మీరు మా ఉన్న వాళ్ళని మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు. చిన్న అంటే అందరు యాక్టివ్గా ఉన్నారు, వస్తారు ఒకరి తర్వాత ఒకరు. చిన్న ఒకసారి ఇక్కడికి వస్తే చిన్న టాస్క్ ఇస్తాం. టాస్క్ అంటే ముందే చెప్తారా చెప్పండి? డాన్స్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు పుష్ప 2 నుంచి సాంగ్ రిలీజ్ అయింది, మీరు విన్నారా? పుష్ప 2 అంటే సెకండ్ సాంగ్ వినలేదా? మీరు ఎవరు విన్నారా పుష్ప 2 నుంచి సెకండ్ సాంగ్ విన్నారా? పంచాయతీరాజ్ మినిస్ట్రీలో మేడం విన్నారంట. మరి విన్నారా? మరి చిన్న బాధ్యతలుగా స్టెప్ వస్తుంది. అన్ని కూడా ఎక్కువ శాతం మెడికల్ పాడి డిపార్ట్మెంట్ వాళ్ళు కిస్క్. మఫ్సిల్లో ఓకే. నూక్ అండ్ కార్నర్ లో ఎక్కడో కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ మనుషులు పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా బాధ్యత ఇస్తాం. అయితే అలాగే జిల్లా దెబ్బలు పడతాయిరో బావా, దెబ్బలు పడతాయిరో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయిరో. కిస్ కిస్ మీ సూచన కిస్. కూడా కూడా చూసుకోండి. జిల్లాలో పిలుస్తారు అందరినీ, ప్రతి ఒక్కరి ఇంట్రడక్షన్ కూడా మా సీనన్న ఇంటి పేరుతోటే ఇంట్రడక్షన్ చేస్తున్నాడు కానివ్వండి, ఇంకా వేరే పేరుతో లేదు. అది బాగా ముచ్చటగా ఉంటుంది. తదుపరి ముందుగా ఏలూరు జిల్లాతోటి లాస్ట్ 2 monthsలో నాకున్న అనుబంధం చెప్పాలంటే ఎస్పెషలీ నిడదవోలు, కొవ్వూరు ఈ 2 మా బైఫర్కేషన్లో ఈస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళటం జరిగింది. ఏపీజీఎల్ఐలో చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రెసిడెంట్ గారు చెప్పటం నాకు, అది నేను మళ్ళీ మా ఆఫీస్ వాళ్ళ దృష్టిలోకి తీసుకొచ్చేసి దాదాపుగా ఆ 2 ఎస్టీ వల్ల పనిచేసే ఉద్యోగులందరినీ తిరిగి పశ్చిమ గోదావరి జిల్లాలోకి తీసుకొని వచ్చి జరగటం జరిగింది. ఈ సమస్యను నాకు విన్నపించుకునేసి మీ సమస్యను పరిష్కరించడానికి తోడ్పాటు చేసిన ఈ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎన్జిఓ సమాచారం కౌంటర్ ఏదైతే పెట్టారో అది బాగా ముచ్చటగా ఉంది. ఆ కౌంటర్ కంటిన్యూ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్నారు 15-20 మంది నుంచే సబ్స్క్రిప్షన్ మినిమం కావాలన్నారు. ఒక యూనిట్లో మనకు 15 సభ్యులు ఉన్నారండి. యూనిట్లో 15 సభ్యులు కట్టినా దాదాపుగా ఎంత సభ్యత్వం వస్తుందో చూసుకోండి. సో కాబట్టి అట్లీస్ట్ ఈరోజు ప్రతి తాలూకా యూనిట్ నుంచి 50కి తక్కువగా కాకుండా ఎన్జిఓ సమాచారం సబ్స్క్రిప్షన్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి మన అరియర్స్ బిల్స్ వాటిల గురించి అయితే క్రితం 3 నెలల నుంచి ఏపీజీలకి సంబంధించి ఒక 40-45 బిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా పేమెంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ అయితే ఈ విషయంలో ఎక్కడ ఇన్ఫర్మేషన్ లీక్ చేయలేదు కానివ్వండి, పేమెంట్స్ అయితే అయ్యాయి. ఆ తర్వాత ఈరోజు అంటే లాస్ట్ వీక్ జరిగిన ఇష్యూ ఏంటంటే, లాస్ట్ వీక్ నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెళ్ళడం జరిగింది. అక్కడ సెక్రటరీ గారితో కలిసినప్పుడు సెక్రటరీ గారు పాజిటివ్గా డిసెంబర్లో మీకు పెండింగ్ బిల్స్ కొంచెం మూవ్మెంట్ చేస్తాము, పేమెంట్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాం. ఒకవేళ కట్టుబడి ఉండకపోతే మనకేం చేయాలో అది కూడా తెలుసు. ఆయన యొక్క స్ఫూర్తితోటే నేను ఈ సంఘంలో ఇంత పేరు సంపాదించుకున్నా. ఆ పేరు నాకు ఎంతవరకు వచ్చిందంటే
ఇప్పుడు హర్నాథ్ అంటే ఎన్జిఓస్ అనే అది ఉంటుంది. ఆ పిలుపు నా శ్వాస ఆగే వరకు కూడా, ఆఖరికి నేను చనిపోయినా కూడా నా బాడీ మీద ఎన్జిఓ సంఘం జెండా కప్పుకునే అందరూ కూడా కార్యక్రమం. అంటే ఇది నేను ఒక భావోద్వేగంతో చెప్పే విషయాలు కాదు. ఆ సంఘం అంత పేరు తీసుకొచ్చింది మనందరికీ. లేకపోతే మనందరం ఒక ఎంప్లాయీస్, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే 106 డిపార్ట్మెంట్లో మనం ఒక డిపార్ట్మెంట్ తాలూకా వ్యక్తులం. కానీ ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా వివిధ స్థాయిలో పదవులు చేస్తున్నారంటే వాళ్ళు ఇతరులకి సేవ చేసే అవకాశాన్ని ఈ సంఘం కల్పించింది. అంటే ఇక్కడ ఇంకొక విషయం, మనల్ని ఎవరు నేరుగా ఎవరు ఎన్నుకునే ఆ యొక్క అవకాశం పోయింది. ఇప్పుడు ఏంటంటే మెంబర్షిప్ గురించి ప్రెసిడెంట్ గారు, పరిశీలకులు అందరూ కూడా చెప్తున్నారు. నేను కూడా ఖచ్చితంగా అదే చెప్తున్నా. తాలూకా కార్యవర్గాలు మీరు 13 మంది ఉన్నా 15 మంది ఉన్నా ఖచ్చితంగా మీరు ఆఫీస్ టు ఆఫీస్ వెళ్ళవలసిందే. కొన్ని తాలూకాలు 13 మంది తలకో 10,000 వేసుకుని మెంబర్షిప్ కట్టేస్తున్నారు. అది ట్రెజరీకి వెళ్ళి వాటర్ లిస్ట్ తీసుకుని ఎంప్లాయీస్ లిస్ట్ తీసుకుని, ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. నేను తాలూకా అధ్యక్షుడిగా 2 టైమ్స్ చేశాను. మేము ప్రతి ఆఫీసు, రామారావు సెక్రటరీగా చేసేవాడు, ప్రతి కార్యాలయాన్ని మేము సందర్శించేవాళ్ళం. ఆ సందర్శించి ప్రతి కార్యాలయంలో కూడా మేము మెంబర్షిప్ని కలెక్ట్ చేసేవాళ్ళం. మీకైతే ఎలక్షన్స్కి టైం ఉంది తాలూకాలకి. నెక్స్ట్ ఇయర్ మీకు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మీకు అయినా సరే మీరు మెంబర్షిప్ ఈ రోజు పుస్తకాలు తీసుకున్నది మీరు కనీసం రేపటి నుంచి మొదలు పెడితే ఆ ప్రక్రియ పూర్తి అవడానికి మీకు 360 రోజులు పడుతుంది. దయచేసి ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. అట్లాగే ఎన్జిఓ సమాచారం అధికార మాసపత్రిక ఒక 200 రూపీస్, దానికి మనందరం కూడా ఖచ్చితంగా కట్టవలసిందే. ఇప్పుడు నేను మా రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడిని. మా రాష్ట్ర సంఘం మాది నెక్స్ట్ మంత్ ఈ నెలలో. మనందరి తరఫున కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సీను చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. అతను ఇన్ఫ్లుయెన్స్ అన్నది కొంతమందికి బాగా తెలుసు, మీ అందరికంటే ఎక్కువ తెలిసిన వ్యక్తిని నేను. ఇప్పుడు శ్రీను వాళ్ళ క్లాస్మేటు మన శ్రీనివాసవరం గారు ఎంపీ అయ్యారు. నెక్స్ట్ మంత్రి, కేంద్ర స్థాయిలో ఒక సహాయ మంత్రి స్థాయిలో ఉన్నాడు. ఆయన నియోజకవర్గ పరిధిలో మనకి 2 సమస్యలు ఉన్నాయి ప్రధానంగా. ఒకటి, పాలకొల్లు ఎన్జిఓ హోమ్కి సైట్ ఇచ్చారు. దానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి కొంత అమౌంట్ని కానీ కేటాయించగలిగితే అక్కడ హోమ్ని స్థాపించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే అక్కడ మనకి మురళీకృష్ణరాజు కానీ హరిబాబు కానీ ఉన్నారు కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఏదైతే ఏపీ ఎన్జిఓ సంఘాన్ని ఏపీ ఎన్జిఓ సంఘం కింద దాన్ని మనం మార్చుకున్నామో, గెస్టెడ్ అందరూ కూడా ఇందులోకి వచ్చారో, మనం అందులో ఇంకొక బైలా అమెండ్మెంట్ కూడా 13 జిల్లాలను 26 జిల్లాలు చేయమని చెప్పేసి కూడా ఉంది. అది ఏదో రోజున టుడే టుమారో లేదా డే ఆఫ్టర్ టుమారో అది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయవలసిందే. చెయ్యాలంటే ఏలూరు జిల్లాకి బిల్డింగ్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అది మెంటే పార్థసారథి గారి ఆధ్వర్యంలో వరుణ సూపర్ బజార్ వాళ్ళు ఆక్రమించి ఉన్నారు దాన్ని. అక్కడ మన కార్యకలాపాలు చేయాలంటే భవిష్యత్తులో ఇబ్బంది ఉంటుంది కాబట్టి శ్రీనుని దాని మీద కూడా దృష్టి పెడితే మనం అవసరమైతే, నేను పెద్దలు అశోక్ బాబు గారు ఉన్నాడు, నేను డైలీ ఆయనతో టచ్లో ఉంటాను కాబట్టి ఆయన సహకారంతో పార్థసారథి గారితో వరం గారితో చెప్పించి ఆ 2 కార్యక్రమాలని ఖచ్చితంగా మనం ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పేసి శ్రీనుకి నేను ఈ సందర్భంగా, అంటే ఆ ప్రెసిడెంట్ గారికి, నాకు ప్రెసిడెంట్ అంటే శ్రీను ఆ పదం ఎక్కువ, ప్రెసిడెంట్ గారికి నేను మనందరి తరపున కూడా, ఎందుకంటే తనకు అవకాశం ఉంది, అది చేస్తే అతని పేరు ఈ ఎన్జిఓ సంఘ చరిత్రలో చిరస్థాయిగా 2 తాలూకాల్లో ఉండిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా కొంతమంది పెద్దలు మాట్లాడారు ఇందాక, రాష్ట్ర సంఘం అయితే చాలా నిర్లిప్తతగా ఉన్న విషయం వాస్తవం. రాష్ట్ర సంఘంతో పాటు చాలా జిల్లాలు నిర్లిప్తతగా ఉన్నాయి. కానీ పశ్చిమ గోదావరి జిల్లా తరఫున శ్రీను గారు, ప్రెసిడెంట్ గారు చాలా ఎక్కువగా మన యొక్క సమస్యలను ఫోకస్ చేస్తున్నాడు. నాకు ఎందుకంటే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్లాగే తను వెళ్ళేటప్పుడు కూడా నేను కొంత ఫీడ్బ్యాక్ నేను కూడా తనకి చెప్పడం అన్నది జరుగుతుంది. అంటే ఇక్కడ మన వాయిస్ డిఫరెంట్గా పశ్చిమ గోదావరి జిల్లాయే ఎప్పుడు నిరంతరం కూడా గతంలోని నేనప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆ వాయిస్ని వినిపిస్తంలో మన జిల్లా ప్రథమ స్థానంలో, అంటే రాష్ట్ర నాయకత్వాన్ని అప్రమత్తం చేసే విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎప్పుడు కూడా ముందుంది. మరి జీపీఎఫ్లు, జిఎల్ఏలు, ఇప్పుడు నాది కూడా ఏపీజీఎల్ఏ ఒక 620 రూపాయలది పాలసీ మెచ్యూర్ అయితే నేను పెట్టి 6 నెలలు అయింది. అది ఆయా సంఘంలో మరి అనేక అంశాలు చక్కగా అందరికీ చెప్తాడని చెప్పి, ఎవరైతే ఏం చెప్పారో ఆ సమస్యల్ని ప్రస్తావిస్తాడని చెప్పి తనని లాస్ట్గా ముఖ్య అతిథిగా ఇచ్చేశారు కాబట్టి ఆయనతో మాట్లాడించడం జరిగింది. అయితే మనకి ఇంకొక ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అన్నగారు కిషోర్ గారు
ఒక్క నిమిషం మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. చెప్పండి ఏదో. ఓకే, థ్యాంక్ యూ. చాలా సీనియర్ కామ్రేడ్. అలాగే మా వదిన గారు అయితే ఆయనకన్నా చాలా యాక్టివ్గా బీజేపీలో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఉన్నారు నిర్మల గారు. ఆవిడ కూడా మరి చాలా యాక్టివ్గా పనిచేస్తారు. మన కిషోర్ గారు కూడా మా ఫాదరు జంగారెడ్డి యూనిట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన దగ్గరే వీళ్ళందరూ కూడా మెంబర్స్గా అక్కడ పనిచేసిన అవన్నీ కూడా జ్ఞాపకాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆయన కూడా చెప్తూ ఉంటారు. మరి అప్పటి నుంచి ఉన్న సీనియర్ కామ్రేడ్ కిషోర్ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. మీరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హర్నాథ్ ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా అక్షర సత్యాలు. అయితే మరి ఎన్జిఓ సంఘం ఏ సమస్యను తీసుకుంటుంది అనేది ఒక ప్రాధాన్యపరంగా అన్నీ వెళతాయి. తనకు కూడా అన్ని విషయాలు తెలుసు. చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ కాదు. నిజంగా మెడికల్ ఉద్యోగులు కానీ, అలాగే పంచాయతీరాజ్లో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అనేక డిపార్ట్మెంట్స్లో ఉన్న సమస్యలు చాలా పేరుకుపోయి ఉన్నాయి. సెక్రటేరియట్లో కానీ అక్కడ. మరి ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం మరి వాళ్ళు కూడా దీన్ని టేకప్ చేసి ఎవరెవరికి ఏ సంఘాలకి రావాల్సిన, మరి వాళ్ళ సభ్యులకు రావాల్సిన ఏవైతే ప్రయోజనాలను అన్నీ తీరుస్తారనే కోటి ఆశలతోటి ప్రభుత్వాన్ని కూడా తీసుకురావడంలో ముఖ్య పాత్ర ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా పోషించారు. దాన్ని తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని తెలియజేస్తూ, మరి తను చెప్పిన విషయాలు కొన్ని విషయాలు చెప్పాడు. మన పాలకొల్లు యూనిట్కి సంబంధించి అక్కడ మా జలవనరుల శాఖ మంత్రులు పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. మొన్న ఒక మీటింగ్లో కూడా ఆ విషయం కూడా నేను చెప్పాను. పాలకొల్లు యూనిట్కి సంబంధించి అక్కడ మన ఎన్జిఓ హోమ్ని కేటాయిస్తంలో కానీ, అలాగే మరి పోస్ట్లో వేకెన్సీ అంటే ఆయనే అనాథరాజుగా మనకి హెల్ప్ చేస్తున్నారు. మన శ్రీనివాస్ గారిని శ్రీనివాస్ గారిని భీమడోల్ తాలూకా అధ్యక్షులు జగన్మోహన్ రావు గారు ప్రపోజ్ చేస్తున్నారు. సెకండ్ ప్రపోజల్ గా సెక్రటరీ కనకదుర్గ గారు ప్రపోజ్ చేస్తున్నారు. కనకదుర్గ గారు ఎక్కడమ్మా? ముందుకండమ్మా. ఇటీవల కాలంలో గత ఎలక్ట్ అయిన వెంటనే తనకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి కొంచెం ఏదో వ్యక్తిగత పనుల వల్ల రాజీనామా చేసిన, వెటర్నరీ డిపార్ట్మెంట్ చేసిన మేరుగు ఫణికుమార్ని మళ్ళీ జాయింట్ సెక్రటరీగా చేయమని అధ్యక్షులు అనడం, ఆయన కూడా అంగీకరించడం జరిగింది. వారిని పోలవరం తాలూకా అధ్యక్షులు పందిరి శ్రీనివాస్ గారు ప్రపోజ్ చేస్తున్నారు. కోయిలగూడెం దాన్ని కొవ్వూరు తాలూకా సెక్రటరీ శ్రీనివాస్ గారు సెకండ్ చేస్తున్నారు. దీన్ని కూడా కార్యవర్గం ఆపరేషన్ కోసం కొడవడి సురేష్ గారు మున్సిపల్ కార్పొరేషన్ తాడేపల్లిగూడ వారిని ప్రపోజ్ ఏఎస్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మున్సిపల్ కౌన్సిల్. ఓకే, రండి సురేష్ గారు. వారిని ప్రపోజ్ చేసి జిల్లా సంఘం తెలియజేశారు. సత్యనారాయణ గారు తణుకు సెక్రటరీగా సత్యనారాయణ గారు సెకండ్ చేస్తున్నారు. వారిని కూడా మీరందరూ యాక్సెప్ట్ చేయాల్సిన కోరుచున్నాం. అలాగే జియో నెంబర్ 3 వైస్ ప్రెసిడెంట్ గా తీసుకోవడం జరిగింది. ముందు రండమ్మా. మనకి రాష్ట్ర సంఘం నుంచి, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గం నుంచి ఒక కబురు వచ్చింది. జియో నెంబర్ 6లో ఖాళీ అయ్యే దాంట్లో ఎవరో ఒకరిని వార్డ్ హెల్త్ సెక్రటరీస్ నుంచి తీసుకోమని చెప్పేసి రాష్ట్ర కార్యవర్గం నుంచి మనకు వచ్చింది. ఎందుకంటే కనుక భవిష్యత్తులో మన సెకండ్ జనరేషన్ తో వాళ్లే అలాగే తీసుకోవాలని చెప్పేసి ప్రతి తాలూకా సంఘానికి తెలియజేస్తూ, దానిలో భాగంగా మన జిల్లా అధ్యక్షుల వారు మన ఉమెన్స్ వింగ్ లో పనిచేస్తున్న ఏలూరు టౌన్ వార్డ్ ఉమెన్స్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ నాగమణి గారిని జిల్లా ఉమెన్స్ జాయింట్ సెక్రటరీ తీసుకున్నారు. ఆల్రెడీ మీరు ఇద్దరు ఆప్షన్ అయింది, మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తున్నాం సభకి. థ్యాంక్ యూ. అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా? ఇప్పుడు అందరూ దండలేస్తారు. కుమార్ నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ జరిగినాయి అని చెప్పడంలో ఏర్పడిన ఖాళీలకు ఇవాళ జరిగిన కో ఆప్షన్ ప్రక్రియ అంత పద్ధతి ప్రకారం జరిగింది. సభ్యులంతా కూడా సమన్వయం పాటించి వారి అభిప్రాయం తెలియజేయటం జరిగింది.
కొత్తగా నూతనంగా కోఆప్ట్ అయిన సభ్యులందరికీ వారికి వారు ఇంకా మరింతగా కష్టపడి మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చేసి సంఘాన్ని పూలమాలలు వేసి వేయాల్సిందిగా కోరుతాం. వీళ్ళు ఇక్కడ కోఆప్షన్ అయినందుకు వీరికి పేరు దయచేసి శ్రీధర్ రాజు వాళ్ళ బృందం మీరు లంచ్ కార్యక్రమాలని కూడా మాకు తాలూకాలో పనిచేసే సురేష్ కూడా అలాగే శ్రీనివాసు అలాగే ముందు తీసుకెళ్ళడంలో ముఖ్య పాత్ర పోషిస్తా ఉన్నారు. రాబోయే రోజు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ రామారావు నాయకత్వం జిందాబాద్ ఏపీఎన్జీ అసోసియేషన్ జిందాబాద్ ఏపీఎన్జీ అసోసియేషన్ ఓకే కర్ర పడుతుంది అర్నాథ్ గారు ఎదురు ఎదురు శాంతి మిమెంట్ ఒకటి తీసుకురా. అదే అదే అందంగా వెరీ గుడ్. కరెంట్ పోయిందా? పండుగ ఇటు చాలా వచ్చినాయి. పట్టుకోండి 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 ఆరండి. ఈరోజు జిల్లా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దెందులూరు మండలం గోపనపాలెం దాటిన తర్వాత సానిగూడెం గ్రామ శివార్లో ధనంజయ్ గారి తోటలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని చోడగిరి శ్రీనివాస్ అనే నేను నా అధ్యక్షతన అలాగే నెరుసు రామారావు గారి కార్యదర్శి వారి ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా కార్యవర్గ సమావేశంతో పాటు ఎప్పటి నుంచో మరి కార్తీక మాసం కాబట్టి ఎన్జిఓలందరికీ కూడా వన సమారాధన ఉంటే బాగుంటుందని చెప్పి ఆ రెండు కార్యక్రమాలని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గత ఎన్నికలు అయిన తర్వాత మేము జరుపుకుంటున్న మొట్టమొదటి సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన అనేక విషయాలు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా నుంచి అన్ని తాలూకా యూనిట్లు 15 తాలూకా యూనిట్లు అధ్యక్ష కార్యదర్శులు అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు మహిళా విభాగం సభ్యులు అందరూ కూడా హాజరవడం జరిగింది. మరి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ మహిళలు అందరూ కూడా మహిళా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అలాగే ఎన్జిఓలకు సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని చక్కగా ఈ వాతావరణంలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అయితే గవర్నమెంటు ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పట్ల తాలూకాల నుంచి కానీ జిల్లాల నుంచి కానీ అన్నీ కూడా మరి చర్చించడం జరిగింది. ముఖ్యంగా జీపీఎఫ్ అలాగే ఏపీజీఎల్ఐ లోన్స్ 2 సరెండర్ లీవ్లు అలాగే పిఆర్సీ ఎరియర్సు 2 డిఏలు అంతకుముందు ఉన్న డిఏ ఎరియర్స్ సంబంధించిన విషయాలు
ప్రతి తాలూకా అధ్యక్ష కార్యదర్శులు చర్చించడమే కాకుండా అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలకి సంబంధించి డ్యూయల్ మరి అక్కడ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ఒక చోటేమో జీతాలు తీసుకుంటాం, ఇంకో చోట పనిచేయడం, వాళ్ళు అక్కడ చేయాలి ఇక్కడ చేయాలి. అదేవిధంగా అనేక యాప్స్ పెట్టడం వలన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యలన్నీ మా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకునే ఉద్యోగులందరూ ఉన్నారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన అనేక బకాయిల్ని మరి విడుదల చేయాలి. సుమారు 21,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు రావాల్సి ఉంది. కాబట్టి అవన్నీ కూడా మేము మరి చేయడానికి మా రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళమని మమ్మల్ని కోరి ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం. జేఏసీ దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారి దృష్టికి అలాగే లోకేష్ గారు దృష్టికి మరి ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే మాకు రావాల్సినవి కూడా ఫైనాన్స్కి సంబంధించినవి కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారి దృష్టికి మా రాష్ట్ర నాయకత్వం ద్వారా తీసుకెళ్ళి ఉద్యోగుల సమస్యల పట్ల పోరాటం చేస్తామని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఈ జిల్లా కార్యవర్గ సమావేశం ద్వారా మేము తెలియజెప్పదలుచుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా కార్తీక వన సమారాధనలో కూడా అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. బాగా అందరూ కూడా ఎంజాయ్ చేశారని చెప్పి కూడా మీ ద్వారా మీడియా ద్వారా అందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా అందరికీ ఉన్న ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తరఫున జిల్లా కార్యవర్గ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కోపనపాలెంలో. ఈ కార్యవర్గ సమావేశం ఉద్దేశం ఏమిటంటే కనుక ఈ రోజున ఉద్యోగుల పరిస్థితి ఎలాగుందంటే కనుక అనునిత్యం పోరాటం, విపరీతమైన స్ట్రెస్, పని ఒత్తిడి, సెలవులు దొరకని పరిస్థితి, సెలవులు ఇవ్వలేని పరిస్థితులు అధికారులు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు చాలా తీవ్రమైన ఆవేదన, తీవ్రమైన మానసిక ఒత్తిడి గురవుతున్నారు. ఇటువంటి ఒత్తిడి నుంచి ఒక్కరోజైనా రిలీఫ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్రం నుంచి రావడం జరిగింది, కొంతమంది జిల్లా నలుమూల నుంచి ఉద్యోగులందరూ రావడం జరిగింది. ఈ రోజున మేము చెప్పేది ఒకటే, ఉద్యోగులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఉద్యోగులు మిమ్మల్ని కోరి తెచ్చుకున్నారు. మీరు మాకు న్యాయంగా రావాల్సిన ఆర్థికపరమైన అంశాలైన డిఏ ఏరియర్స్ కానీ ప్రస్తుతం ఈ రోజున ఉద్యోగులందరూ ఏకకంఠంగా ముక్తకంఠంతో ప్రతి ఒక్కరి మనసులో ఉన్న కోరిక ఐఆర్ పిఆర్సీ కమిషన్ నియామకం, ఈ రెండు ఈ ప్రభుత్వం తక్షణం చేయాలని, ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులందరూ కోరుకుంటున్నారు. అది సాధ్యమైన త్వరగా క్రిస్టమస్ కానుకగా ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ రోజున మొన్న శనివారం నాడు గౌరవ ఏలూరు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే కనుక సచివాలయంలో పనిచేసే ఏఎన్ఎంస్ కేవలం వైద్య ఆరోగ్య శాఖ పనులు మాత్రమే పరిమితం అవ్వమని చెప్పేసి వారు తెలియజేశారు. ఆ విధంగా వారు ఎండిఓలకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. వారు చెప్పిన విధంగా కేవలం వైద్య ఆరోగ్య శాఖ పని మాత్రమే చేయాలని చెప్పేసి ఈసీ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీ అందరికీ తెలియజేస్తే ఏంటంటే కనుక ఏఎన్ఎంస్ అందరూ కూడా మీ డిపార్ట్మెంట్ వర్కే మీరు చేసుకోండి, మీకు ఏమైనా ఇబ్బంది అవుతే కనుక సంఘం దృష్టి తీసుకురండి, తద్వారా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో గార్డెన్ పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.